హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రగ్రీష్మశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇంకా పెళ్లి పనులు అయితే మొదలు పెట్టేశాం. లగ్నపత్రిక రాయంగానే కోర్స్ సున్నమంతా కొట్టించిన తర్వాత లగ్నపత్రిక రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళు బియ్యం చేయడము, పసుపు దంచడము, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను అయితే స్టార్ట్ చేశారు. ఇది అంతా కూడా డోన్లో జరిగింది. నేను అప్పుడు వెళ్ళలేదు, వీళ్ళు బియ్యం చేస్తున్న రోజు. మా చెర్రీని అయితే నాకు వీడియో, మీరు ఏం చేస్తున్నా నాకు వీడియో అయితే తీసి పంపించువే అని చెప్పాను. సో బియ్యం చేస్తున్నారు కదా, సో వీడియో అయితే తీసి నాకు షేర్ అయితే చేసి అఫ్కోర్స్ ఒక చిన్న బిట్, ఒక చిన్న క్లిప్పింగ్ అయినా కూడా సూపర్గా హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, మా ప్రియాకు చెర్రీకి ఇంకా కుదరలేదు, లేకుంటే ఇంకా మంచిగా నాకు వీడియోస్ తీసి పంపించేవాళ్ళు. సో అక్కడ అలా జరుగుతూ ఉంది కదా. వాళ్ళు చాలా బిజీగా బియ్యం చేసుకోవడము, పసుపు దంచుకోవడం, ఇంటికి సరుకులు తెచ్చుకోవడం, ఇట్లాంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ మాకు కర్నూలులో ఏం జరుగుతుందంటే, మా శారీస్ టైలర్కి ఇచ్చామా, బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయాయా, తర్వాత ఫాల్స్ అయిపోయాయా, తర్వాత వచ్చేసేసి చీరలకు కుచ్చుళ్ళు వేసేసామా, అవి నేను చెప్పినట్టు కరెక్ట్గా వచ్చాయా, బ్లౌజ్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందా, ఇలా టైలర్కి తిరగడము ఇలా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే అన్ని కొన్ని డేస్ క్లిప్పింగ్స్ అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వర్క్స్ చేసుకున్నటువంటి క్లిప్పింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకొక రోజు ఏంటి అంటే షాపింగ్కి వెళ్ళాం. పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చున్నప్పుడు మధ్యలో ఒక క్లాత్ని అన్నది ఇస్తారు కదా. సో ఆ క్లాత్ కోసం అనేసరికి చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాం. ఇందాక చూపించిన క్లాత్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఆ థీమ్ అది చాలా బాగుంది అన్నమాట. సో అదైతే నేను తీసేసుకున్నాను. నేమ్స్ వచ్చేసేసి మనం రాపించుకోవాలి, నేమ్స్ ఒక్కటి ఉండిండవు, మిగిలిన థీమ్ అంతా రెడీగా ఉంటుంది. గ్రీష్ గార్డ్ వచ్చేసేసి హాఫ్ శారీ మ్యారేజ్కి వచ్చేసేసి, సో దానికి సంబంధించిన వడ్డానంని అయితే చూస్తుంది అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత ఆ చాప్టర్ అయిపోయింది. ఇంకా లిప్స్టిక్స్కి వచ్చేసేసరికి హ్యాండ్ మీద చూసారా ఎలా డ్రా చేసేసుకుందో, ఏ షేడ్ ఎలా ఉంటుంది అనేసి అని హ్యాండ్ మీద అయితే చేస్తుంది. మీరు కూడా అందరు ఇలాగే చేస్తారా? మా గ్రీషుల్లాగానే లిప్స్టిక్ హ్యాండ్ మీద రాసేసుకొని అందరూ లిప్స్కి రాసుకోగా చూసి ఉంటారు కదా. సో ఆ డే అలా జరిగిందే షాపింగ్ తోరి. ఇంకొక డే వచ్చేసేసి రిలయన్స్కి వెళ్తున్నాము, జెంట్స్ షాపింగ్కి వెళ్తున్నాం. ఆ రోజు ఈవినింగ్ చాలా ఆకలిగా ఉన్నింది. దీరు కార్ తీసుకొని రానిక వెళ్ళేటప్పటికి చెప్పాం చాలా ఆకలిగా ఉందిరా అంటే, ఇంకా ఆలు బోండా, ఆ తర్వాత వచ్చేసేసి మన కట్ బజ్జీ అయితే తీసుకొని వచ్చాడనమాట. సో వాళ్ళ డాడీ రావట్లేదు షాపింగ్కి. ఫస్ట్ మీరైతే వెళ్ళి చూస్ చేసుకోండి, మీకు నచ్చింది ఓకే అని అంటే అప్పుడు నేను వస్తాను అని చెప్పాడనమాట. ఒక షాప్ కాకుండా ఇంకో షాప్ చూసుకోవచ్చు కదా అన్నట్టు. సో ధీరు వచ్చేసేసి పర్టికులర్గా రిలయన్సే ప్రిఫర్ చేస్తాడు. వాడు బయట ఎందుకో ఎక్కువ తీసుకోడు కూడాను. వాళ్ళ డాడీ అన్న కాంప్రమైజ్ అవుతారని వాడు ఎందుకు కాంప్రమైజ్ కాదు. ఈసారి రిలయన్స్ ఎక్కడికి వెళ్ళామంటే శకుంతల కళ్యాణ మండపం ఉంది కదా, సో అక్కడ ఉన్న రిలయన్స్కి అయితే వెళ్ళిపోయాం. చూద్దాం అక్కడ కలెక్షన్ ఎలా ఉందో అన్నట్టుగా వెళ్ళాం. అక్కడ షర్ట్స్, ప్యాంట్ సూపర్గా అయితే ఉన్నాయి, వాడికి నచ్చాయి కూడాను. వాడు అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డాడీకి మేము ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చి ఫైనల్గా వాళ్ళ డాడీ కూడా ఓకే చేయడం జరిగిందనమాట. ఫస్ట్ వీడియో వేసుకొని కొన్ని చూడంగానే నచ్చయ్యవు, కొన్ని వేసుకుంటేనే మన బాడీకి సెట్ అవుతాయన్నమాట డ్రెస్సెస్ కానివ్వండి. సో అలా షాపింగ్ అయిపోగొట్టింది. ఇది ఇంకొక రోజు. ముందు రోజు వక్రశాస్త్రం అమ్మాయి ఎంట్రీ ఇలా ఉంటుంది కదా, సో దానికోసం అనేసని మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర షాప్కి అయితే వెళ్ళి కొన్ని థింగ్స్ని అయితే మనము కొనుక్కోవడం జరిగింది అనమాట. ఇప్పుడు చాలా లేటెస్ట్గా అయితే వచ్చాయి కదా, సో ఇది దొరకదు అని అనడానికి లేదు ఇప్పుడు మన కర్నూలులో కూడాను. సో ఆ విధంగా వాళ్ళు కొన్ని తీసుకోవడం జరిగింది. ఈ డేస్ అన్నీ కూడా షాపింగ్కి వెళ్ళడం, రావడం, తినడం అంతా లేట్గా జరిగిపోయినాయి కోర్స్. అయినప్పటికీ ఇంకా ఫైనల్గా వచ్చేసేసి ఇంతకు మీకు మ్యారేజ్ డేట్ చెప్పలేదు కదా, December 8 అండి. సో మీరు ఇన్ని రోజులు అప్పుడప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్స్ని అయితే చూసారు. ఇది వచ్చేసేసి December 6 అన్నమాట. సో నేను ఆ రోజు ఊరికి వెళ్తున్నాను. మా ఇంట్లో కూడాను పటాలు అన్నీ కూడా కడిగేసేసుకొని పూజ చేసుకున్నాను. అది కార్తీక మాసం లాస్ట్ డే పూజ పెండింగ్ ఉండింది. సో 365 పోలీ పాడ్యమి రోజు నేను చేసుకోలేకపోయాను. ఆ పూజ ఇన్కంప్లీట్ ఉండింది. సో
ఆ రోజు పటాలన్నీ కడిగేసేసుకొని ఇలాగ ఊరికి వెళ్తున్నాను కదా. ఆ రోజు నేను నా పూజ అన్నది కంప్లీట్ చేశాను. 365 ఒత్తులను అయితే బియ్యం పిండిలో తులసమ్మ దగ్గర వెలిగించాను. మా ఇంట్లో దేవుని దగ్గర కూడా వెలిగించి అక్కడికి ఆ కార్తీక మాసంని కూడా కొంచెం సంపూర్ణం అయితే చేసుకోవడం జరిగింది. అక్కడ పెళ్ళి కదా అని కాకుండా ఇక్కడ నేను కూడా మా ఇంట్లో పటాలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని నైవేద్యము టెంకాయ కొట్టుకొని ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా ఇక్కడ చేసుకొని శుక్రవారం మార్నింగ్ 4 o'clock నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ చేశానన్నమాట. December 6th మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ చేస్తే 10 o'clock నా పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఆ రోజు దీరుకు ఎగ్జామ్ ఉన్నింది. సో వాడు మాతోటి ఆ రోజు ఊరికి రావటం లేదు. వాడి కోసమని ఇడ్లీ వడ తెప్పించాను. అంటే నేను ఇక్కడ పటాలు క్లీన్ చేసుకుంటూ టిఫిన్ అది ఇంకా కుదరదు. తర్వాత నేను ఊరికి బయలుదేరాలి, అన్నీ కడుక్కుంటూ కూడా కూర్చోలేను కదా అని అందరికీ కూడా ఇడ్లీ వడ అయితే తెప్పించేసేసాను. వాడు తిని ఎగ్జామ్కి వెళ్ళాడు. మేము 10 o'clock అంతా పూజ చేసేసుకున్నాను. మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళి చూసుకొని వస్తాను, మీరు అంతా రెడీ కండి అని చెప్పాడు. సో 11:30కి అంతా లగేజ్ అంతా ముందు రోజే ప్యాక్ చేసుకోవడం జరిగిపోయింది. సో 11:30కి అంతా మేము స్టార్ట్ అయ్యాం. నేను, మా ఆయన, మా గ్రీషు, మా అమ్మ, మేము 4 మెంబర్స్ని అయితే మార్నింగ్ 11:30కి అలా బయలుదేరి డోన్కి వెళ్ళాం. అమ్మాయికి వచ్చేసేసి మనము ఒక చిన్న గోల్డ్ చైన్ పెడుతూ ఉన్నాము. అది వచ్చేసి కర్నూలులోనే తీసుకోవడం జరిగింది. మా హస్బెండే వెళ్ళి పర్చేస్ చేశాడు. సో అది అక్కడ అందరికీ బంధువులకు చూపిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ డోన్లో చుట్టాలు అందరూ వచ్చేసేసారు. మరుసటి రోజు పెళ్లి కొడుకు. ఆ గోల వినండి. ఉషక్క వచ్చిందంటే హెల్ప్ చేస్తుంది. This is the marriage vibration starts here. Bye friends. Are gusal friends. నువ్వు అత్త మ్యాచింగ్ వేసుకున్నావు. 3 ప్యాకెట్లు ఇచ్చిన ఇంటికి మొన్న రసం ఇంకోటి ఆడబెట్టి సంఖ్య టవల్, తెల్ల టవల్ ఒకటి, జాకెట్ పీస్ ఒకటి వచ్చేసి అది సరిపోతుంది. తాళి కొట్టు కాలు పెట్టడు. తలంబ్రాలు బియ్యం 5 కిలోలు. 10 కిలో బియ్యం ఉంటాయి కదా, అది బాబనాయ 5 కిలోలు వేసి పెడితే అయిపోతుంది. అది వివాహ భోజనంబు ప్రియాల వారి విందు నాకే ముందు ఎందుకు వా తీసా ఒడియాలు చూడండి మీరు. మా ఇంట్లో పెళ్లికల వచ్చేసింది మనజు. కాదు ఇంకా లగేజీ అంతా తీసుకోపోయినది, అదంతా కూడా వీడియో తీసుకోలేదు. తీసుకుంటే ఇంకా బాగుండునేమో అనిపించింది. సో కొన్ని చాలా క్లిప్పింగ్స్ అయితే నేను మిస్ అయ్యానని చెప్పవచ్చు. సో బంధువులు అందరూ కూడా చేరిపోయారు. మరుసటి రోజు మార్నింగే పెళ్లి కొడుకును చేయడం స్టార్ట్ చేస్తాము. సో మా గోళ్ళ అంతా విన్నారు కదా, అది చాలా తక్కువ, మార్నింగ్కి ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో మేము పెళ్లి కొడుకును ఏం చేసాం, ఎలా చేసాం, అఫ్కోర్స్ అక్కడక్కడ బిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి నచ్చింది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.